టెకీలకు బాంబ్ లాంటి బ్యాడ్ న్యూస్ అని చెప్పి వెరీ రీసెంట్ గా కొన్ని ఆర్టికల్స్ వీడియోస్ సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్. దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే చాలా సార్లు చాలా మంది అండ్ ఒక ఆర్టికల్ వచ్చింది అంటే నేను ఒక విషయం చెప్పాను అంటే కొన్నిసార్లు ఏంటి అంటే మనకి నెగిటివ్ గా మీరు అర్థం చేసుకుండొచ్చు. బట్ నేను చెప్పేది పూర్తిగా వినకుండా కొంచెమే వినేసేసి ఒక కంక్లూజన్ కి ఎప్పుడు రావద్దు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఏదైనా కానీ మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. సో ఒక ప్రాబ్లం వస్తుంది రాబోతుంది అంటే నేను ముందుగా ఇంటిమేట్ చేశాను అంటే మీరు నెగిటివ్ చెప్తున్నారని అట్లా అనుకోవద్దు. అండ్ ఆల్వేస్ నేను ఏం చెప్తానంటే ఉన్నది ఉన్నట్టు మనం కొంచెం కష్టమైనా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు కూడా లేనిది ఉన్నట్టుగా అయిపోతుంది బాగానే ఉంది అట్లా నేను ఎవరికి చెప్పను. ఎవరైనా కెరీర్ కౌన్సిలింగ్ వచ్చినా కానీ ఆల్వేస్ నేను ఎలా ఆలోచిస్తానంటే ఇతనికి కరెక్టా కాదా, ఇతను సాఫ్ట్వేర్ రావచ్చా రావద్దా, అవకాశం ఉంటుంది అవకాశం ఉంటేనే చెప్దాం, అవకాశం లేకపోతే ఇంకా వేరేదన్నా ఎత్తుకుంటాడు కదా. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఫర్ యూ డెఫినెట్లీ కెరీర్ కౌన్సిలింగ్ లో నీకు వర్కౌట్ కాకపోతే వర్కౌట్ కాదనే చెప్తాను. నేను వర్కౌట్ అయితే ఎలా వర్కౌట్ అవుతుంది ఎంత పర్సెంట్ ఛాన్స్ ఉందని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెక్కీలకు. సో చాలా బ్యాడ్ న్యూస్. యుఎస్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది, దాని గురించి ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాము. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో జాబ్ మార్కెట్ అనేది చాలా మారింది. అన్ని కంపెనీస్ లైక్ డెల్, అమెజాన్, టాటా, టీసీఎస్, విప్రో అన్ని కూడా ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇవ్వము, ఖచ్చితంగా ఆఫీసులకు రావాల్సిందని చెప్తా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇంకొక విషయం ఏంటి అంటే కంపెనీ సీక్రెట్ ప్రైవసీ అనేది దెబ్బతింటుందని చెప్పి కంపెనీ కూడా దాని గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ యుఎస్ రిపోర్ట్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుదల వల్ల దీన్ని అప్డేట్ కాకపోవడం వల్ల చాలా మంది ఫిబ్రవరిలో యుఎస్ 3.9% గా ఉంది. అది యుఎస్ జాబ్ మార్కెట్ లో కమింగ్ డేస్ లో 20 నుంచి 30 వేల మంది ఉద్యోగాలు పోతాయి. ఇది జరుగుతుంది యుఎస్ లో. సో మనం ఏంటి అంటే యుఎస్ లో ఏం జరిగితే దాన్ని ఏంటి అంటే ఇక్కడ కూడా జరిగిపోతుంది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతా ఉన్నారు. సో నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇక నుంచి ఇండియా ఈజ్ డిపెండింగ్ ఆన్ అదర్ కంట్రీస్. అంటే ఇండియా ఇస్ గెటింగ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, నాట్ ఓన్లీ ఇన్ ద యుఎస్ఏ. యుఎస్ఏ పరిస్థితి బాగాలేదు, మోస్ట్ ఆఫ్ ద టైం మన ప్రాజెక్టులు అన్ని కూడా యుఎస్ నుంచి వస్తాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో యుఎస్ మీద ఒకటే కాదు అండ్ అవుట్ సైడ్ కంపెనీ డెన్మార్క్ అని, సో యూకే అని, డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనేవి తెచ్చుకుంటా ఉన్నాయి. సో అందుకనే యుఎస్ కి మాత్రం మార్కెట్ అనేది చాలా దారుణంగా పడిపోతా ఉంది. యుఎస్ లో సాఫ్ట్వేర్ పరిస్థితి, యుఎస్ నుంచి ప్రాజెక్ట్స్ కానీ యుఎస్ బేస్డ్ ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు కానీ కొంత మీ ఉద్యోగం కూడా ప్రమాదంలో ఉందనే చెప్పాలి. కానీ ఇది ఎక్కువగా ఏంటి అంటే ఆన్ సైట్ వెళ్ళి మనకు ప్రాబ్లం ఉండొచ్చు, బట్ ఇండియాలో వర్క్ చేసే వాళ్ళకి అంత ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉండకపోవచ్చు. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా చూసుకుంటే కూడా ఇప్పుడు ఇండియా ఇస్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఫర్ వన్ అండ్ ఓన్లీ ఐటీకి ఉన్న ఏకైక కంట్రీ. ఐటీకి సపోర్ట్ కానివ్వండి, మ్యాన్ పవర్ కానివ్వండి, తెలివి కానివ్వండి, అన్ని మన దగ్గర మన వాళ్ళ దగ్గర ఉన్నాయి. ప్యాకేజెస్ కూడా తక్కువనే ఉంటాయి మన వాళ్ళ దగ్గర. అండ్ దీని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో యుఎస్ కి అయితే బ్యాడ్, యుఎస్ కి అయితే కొంత 20 నుంచి 30 వేల ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల యుఎస్ లో ఉద్యోగాలు పోగొతున్నాయి. ఇదైతే రియాలిటీ. మనం కూడా అప్డేట్ కాకపోతే మాత్రం మన జాబ్ కూడా సెక్యూర్ లో ఉంటుంది ఈవెన్ దో వీఆర్ ఇన్ ఇండియా. ఓకే, థ్యాంక్ యూ.